ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఇవాళ 220 విమాన సర్వీసులు రద్దు చేసింది ఇండిగో. ఇక డీజీసీఏ ఉన్నతాధికారులు ఎదుట ఇండిగో సీఈఓ విచారణకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు పర్వం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇండిగోపై చర్యలు తీసుకోవడంలో డీజీసీఏ అధికారులు స్పీడ్ పెంచారు. ఢిల్లీలోని డీజీసీఏ ఉన్నతాధికారుల ఎదుట ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాల సర్వీసులకు సంబంధించి అంశాల సమాచారంతో పాటు ఎఫ్డీటీఎల్ అంశం గురించి డీజీసీఏకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డీజీసీఏ అధికారులు ఇండిగో సీఈఓను ప్రశ్నించినట్లు సమాచారం. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు విమాన సర్వీసుల రద్దు కారణంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఇండిగో పరిహారం ప్రకటించింది. ఆ 2 రోజుల్లో టికెట్ రద్దయిన ప్రయాణికులకు 10,000 రూపాయల విలువ కలిగిన ట్రావెల్ వోచర్లు అందిస్తామని ఇండిగో తెలిపింది. 12 నెలల కాల వ్యవధితో అందించిన ట్రావెల్ వోచర్ను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. గందరగోళం కారణంగా తమ కస్టమర్లు చాలా మంది విమానాశ్రయాల్లో చాలా గంటలు చిక్కుకుపోయారని అంగీకరించింది. అలాగే ప్రయాణికుల టికెట్ అమౌంట్ రీఫండ్ ప్రాసెస్ కొనసాగుతోందని 48 గంటల్లో పూర్తి చేస్తామని ఇండిగో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సంక్షోభంపై ప్రయాణికులకు మరోసారి ఇండిగో క్షమాపణలు చెప్పింది. ఇక ఇండిగో విమాన సర్వీసుల్లో 10% సర్వీసులు కోత విధించింది డీజీసీఏ. సంక్షోభానికి ముందు ఇండిగో సంస్థ ప్రతిరోజు 2,300 సర్వీసులను నడుపుతోంది. అయితే వింటర్ సెషన్తో పాటు వచ్చే ఏడాది మార్చి వరకు అన్ని షెడ్యూళ్లను ఇండిగో ఫిక్స్ చేసుకుంది. అయితే డీజీసీఏ విధించిన కోత వల్ల సర్వీసులు తగ్గనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బెంగళూరులో ఓ ప్యాసింజర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండిగో విమానాన్ని బుక్ చేసుకున్న ప్రయాణికుడు తనతో పాటు స్లీపింగ్ మ్యాట్రెస్ ను తీసుకెళ్లాడు. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే విమానాశ్రయంలోనే ప్రశాంతంగా నిద్రపోయేందుకు తీసుకెళ్లాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గురువారం నాడు 220కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో సంస్థ. దీంతో ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు నిరాశతో వెనుతిరిగారు.